Good morning, friends! Welcome to A to Z Academy. మార్నింగ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం 4th క్లాస్ మ్యాథ్స్ వర్క్ బుక్ యూనిట్ 1 లార్జ్ నెంబర్స్ వర్క్షీట్ ఏ విధంగా చేయాలో చూద్దాం. వర్క్షీట్ 1 సబ్ టాపిక్ నంబర్స్ ఇన్ వర్డ్స్ అని ఇచ్చున్నారు. క్వశ్చన్ నెంబర్ 1 చూడండి. రైట్ ద ఫాలోయింగ్ నెంబర్స్ ఇన్ వర్డ్స్ అని ఇచ్చున్నాడు. ఇక్కడ ఎగ్జాంపుల్ గా 35,689 అని ఇచ్చున్నారు. అదే విధంగా నెక్స్ట్ 42,689 అని రాయండి. నెక్స్ట్ 60,300 అని రాయండి. నెక్స్ట్ 94,730 అని రాయండి. నెక్స్ట్ సెకండ్ చూడండి. రైట్ ద ఫాలోయింగ్ నెంబర్ ఇన్ న్యూమరల్ ఫామ్ అన్నారు. ఏ చూడండి 10,465 అని ఇచ్చున్నాడు కాబట్టి 10,465 అని రాయండి. నెక్స్ట్ బి చూడండి 89,111 అని ఇచ్చున్నాడు. ఇక్కడ 89,111 అని రాయండి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. ఏ నెంబర్ దట్ హ్యాస్ 3 ones, 7 tens, thousands, 4 hundreds, 8 tens, 9 thousands, వాట్ ఈస్ ద నెంబర్ అన్నాడు. అంటే ఒక సంఖ్యలు 3 ఒకట్లు, 7 పదులు, 4 వందలు, 8 పదులు, 9 వేలు ఉండగలిగి ఉన్నాయంట. ఆ సంఖ్య ఎంత అన్నాడు. ఇక్కడ 98,473 అని రాయండి. వర్డ్స్ లో కూడా 98,473 అని రాయండి. నెక్స్ట్ బి చూడండి. రైట్ ద నెంబర్ దట్ హ్యాస్ 10,000 and 7 ones అని ఇచ్చున్నాడు. అంటే ఒక 10,000 మరియు 7 ఒకట్లు ఉన్నాయంట. ఆ సంఖ్య ఎంత అన్నాడు కాబట్టి ఇక్కడ 10,007 అని రాయండి. నెంబర్ ఇన్ వర్డ్స్ లో కూడా 10,007 అని రాయండి. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి. అబ్జర్వ్ ద నెంబర్ రిటన్ ఇన్ వర్డ్స్ ఆన్ ద చెక్ అన్నాడు. అంటే చెక్కు మీద అక్షరాల్లో రాసిన సంఖ్యను గమనించి రాయమన్నాడు. ఇక్కడ 98,010 అని ఇచ్చున్నాడు. ఇక్కడ అంకెల్లో 98,010 అని రాయండి. నెక్స్ట్ వర్క్షీట్ 2 సబ్ టాపిక్ నెంబర్ రీగ్రూపింగ్ అని ఇచ్చున్నాడు. క్వశ్చన్ నెంబర్ 1 చూడండి. గ్రూప్ ద ఫాలోయింగ్ అండ్ ఫిల్ ద బ్లాంక్స్ అన్నాడు. అంటే ఇక్కడ ఇచ్చిన వాటిని సమూహపరిచి ఖాళీలు పూరించండి అన్నాడు. ఇక్కడ మనం ఏ చూస్తే 23 ones ఉన్నాయి. అలాగే నెక్స్ట్ 20 ones plus 3 ones అని రాయండి. నెక్స్ట్ 2 tens plus 3 ones అని రాయండి. నెక్స్ట్ బి చూడండి. 94 ones ఇచ్చున్నాడు. ఇక్కడ 94 ones అని రాయండి. నెక్స్ట్ 90 ones plus 3 ones అని రాయండి. నెక్స్ట్ 9 tens plus 3 ones అని రాయండి. సెకండ్ క్వశ్చన్ చూడండి. రైట్ ద నెంబర్స్ ఫర్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బై గ్రూపింగ్ అన్నాడు. అంటే ఇక్కడ ఇచ్చిన సంఖ్యలను సమూహపరిచి రాయండి అంటున్నారు. ఏ చూడండి 24 tens and 18 ones అని ఇచ్చున్నాడు. అంటే 24 పదులు ఉన్నాయి, 18 ఒకట్లు ఉన్నాయంట. అంటే 24 పదులు వచ్చేసి 240 అని రాయండి. 18 ones వచ్చేసి 18 అని రాస్తే మొత్తం అడిషన్ చేస్తే 258 అని రాయండి. నెక్స్ట్ బి చూడండి. 4 hundreds, 24 tens, 6 ones ఉన్నాయి. అంటే 4 hundreds కాబట్టి 400 రాసుకోండి. 24 tens కాబట్టి 240 అని రాయండి. 6 ones కాబట్టి 6 అని రాయండి. దీన్ని అడిషన్ చేస్తే 646 అని రాయండి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. Satish has 600 rupees notes, 36 10 rupees notes and 46 1 rupees coins in her pocket. How much money does he have in total అన్నాడు. అంటే సతీష్ దగ్గర 600 రూపాయల నోట్లు, 36 10 రూపాయల నోట్లు, 46 1 రూపాయి నాణాలు ఉంటే అతని దగ్గర మొత్తం ఎన్ని రూపాయలు ఉన్నాయి అని అన్నారు. కాబట్టి ఇక్కడ 600 plus 36 into 10 plus 46 into 1 వేసుకుంటే 600 plus 360 plus 46 is equal to 1,006 rupees ఉన్నాయని రాయండి. నెక్స్ట్ వర్క్షీట్ 3 చూడండి. సబ్ టాపిక్ వచ్చేసి రీప్రజెంటేషన్ ఆఫ్ నెంబర్స్ అన్నాడు. క్వశ్చన్ నెంబర్ 1 చూడండి. అబ్జర్వ్ ద ఫాలోయింగ్ ద బ్లాంక్స్ అండ్ రైట్ ద నెంబర్స్ ఫార్మేట్ బై గివెన్ బ్లాంక్స్. అంటే కింది బాక్స్ ను గమనించి ఇచ్చిన బాక్స్ ల ద్వారా ఏర్పడిన సంఖ్యలు రాయండి అన్నాడు. ఇక్కడ మనం గమనిస్తే రెడ్ బాక్స్ వచ్చేసి thousands, గ్రీన్ బాక్స్ వచ్చేసి
100, బ్లూ బాక్స్ వచ్చేసి 10, ఎల్లో బాక్స్ వచ్చేసి 1 కాబట్టి ఇక్కడ 1000 3 ఉన్నాయి కాబట్టి 3000 ప్లస్ గ్రీన్ 1 ఉన్నాయి కాబట్టి 100 ప్లస్ 10 ప్లస్ 3 అని రాసుకుంటే 3113 అని రాయండి. సెకండ్ క్వశ్చన్ చూడండి. రీప్రజెంట్ ద ఫాలోయింగ్ నెంబర్ ఆన్ ద స్పిక్ అప్కాస్ బై డ్రాయింగ్ బీడ్స్ అన్నాడు. అంటే ఈ కింది సంఖ్యలను చట్రంపై పూసల ద్వారా సూచించండి అన్నాడు. ఇక్కడ ఏ చూడండి 35,687 ఇచ్చినాడు. ఇక్కడ వన్స్ ప్లేస్ లో 7 పూసలు పెట్టండి, 10 ప్లేస్ లో 8 పెట్టండి, 100 ప్లేస్ లో 6, 1000 ప్లేస్ లో 5, 10,000 ప్లేస్ లో 3 ఉంచండి. నెక్స్ట్ బి చూడండి 60,423 అని ఇచ్చినాడు. వన్స్ ప్లేస్ లో 3, 10 ప్లేస్ లో 2, 100 ప్లేస్ లో 4, 1000 ప్లేస్ లో 0, 10,000 ప్లేస్ లో 6 ఉంచి రాయండి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. రైట్ ద నెంబర్స్ ఇన్ ద గివెన్ బాక్సెస్ బై కౌంటింగ్ బీడ్స్ ఆన్ అప్కాస్. అంటే పూసల చట్రంపై గల పూసలను లెక్కించి గడుల్లో సంఖ్యలు రాయండి అంటున్నాడు. ఇక్కడ మనం ఫస్ట్ పిక్చర్ ని చూస్తే వన్స్ ప్లేస్ లో 9 ఉన్నాయి కాబట్టి 9 రాయండి, 10 ప్లేస్ లో 2 రాయండి, 100 ప్లేస్ లో 5 రాయండి, 1000 ప్లేస్ లో 3 రాయండి, 10,000 ప్లేస్ లో 9 రాయండి. సెకండ్ పిక్చర్ మనం గమనిస్తే 1 ప్లేస్ లో 1 రాయండి, 10 ప్లేస్ లో 5 రాయండి, 100 ప్లేస్ లో 2 రాయండి, 1000 ప్లేస్ లో 4 రాయండి, 10,000 ప్లేస్ లో 8 రాయండి. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి. అబ్జర్వ్ ద ఫాలోయింగ్ ద అప్కాస్ అన్నాడు. ఇక్కడ 2 అప్కాస్లు ఇచ్చున్నాడు. ఫస్ట్ దాంట్లో మనం గమనిస్తే 1 ప్లేస్ లో 10 ప్లేస్, 100 ప్లేస్, 1000 ప్లేస్ లో 9s ఉన్నాయి కాబట్టి 9,999 అవుతుంది. నెక్స్ట్ పిక్చర్ లో 10 ప్లేస్ లో 1 ఉంది కాబట్టి 10 అవుతుంది. అప్పుడు మనం రెండింటిని కౌంట్ చేసుకుంటే 10,009 అవుతుంది కాబట్టి ఆప్షన్ సి 10,009 అని రాయండి. నెక్స్ట్ వర్క్ షీట్ 4 సబ్ టాపిక్ ప్లేస్ వాల్యూ అని ఇచ్చున్నాడు. క్వశ్చన్ నెంబర్ 1 చూడండి. అబ్జర్వ్ ద టేబుల్ బిలో అండ్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అన్నాడు. అంటే కింది పట్టికను పరిశీలించి ఖాళీని పూరించండి అన్నాడు. ఇక్కడ మనకు పట్టికను పరిశీలిస్తే 10,000, 1000, 100s, 10s, 1s ఇచ్చున్నాడు. ఎగ్జాంపుల్ గా ఫస్ట్ నెంబర్ వచ్చేసి 19,785 ని 10,000 లో 1, 1000 లో 9, 100 లో 7, 10s లో 8, 1s లో 5 అని ఇచ్చున్నాడు. అదే విధంగా 26,807 అని ఇచ్చున్నాడు. ఇక్కడ 1000 ప్లస్ లో 2 రాయండి, 1000 ప్లస్ లో 6 రాయండి, 100 ప్లస్ లో 8 రాయండి, 10s ప్లస్ లో 0 రాయండి, 1s ప్లస్ లో 7 అని రాయండి. నెక్స్ట్ 58,046 ఇచ్చున్నాడు. 10,000 ప్లస్ లో 5 రాయండి, 1000 ప్లస్ లో 8 రాయండి, 100 ప్లస్ లో 0 రాయండి, 10s ప్లస్ లో 4 రాయండి, 1s ప్లస్ 6 అని రాయండి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద ప్లేస్ వాల్యూ ఆఫ్ 7 ఇన్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్? 1 ఈస్ డన్ ఫర్ యూ అన్నారు. అంటే కింది సంఖ్యల్లో 7 యొక్క స్థాన విలువ ఏమిటి, మీకోసం ఒకటి చేయబడింది అంటున్నాడు. ఇక్కడ ఏ చూడండి 56,074 ఇచ్చున్నాడు. 7 యొక్క ప్లేస్ వాల్యూ వచ్చేసి 10s కాబట్టి 7 10s ఆర్ 70 అని ఇచ్చున్నాడు. అదే విధంగా బి చూడండి 37,460 అని ఇచ్చున్నాడు. ఇక్కడ 7 యొక్క ప్లేస్ వాల్యూ 1000 కాబట్టి 7,000 ఆర్ 7,000 అని రాయండి. నెక్స్ట్ సి చూడండి 70,010 అని ఇచ్చున్నాడు. ఇక్కడ 7 యొక్క ప్లేస్ వాల్యూ 70,000 కాబట్టి 70,000 అని రాయండి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ప్లేస్ వాల్యూ ఆఫ్ 8 ఇన్ 64,828. అంటే ఇక్కడ ఇచ్చిన సంఖ్యకు 8 యొక్క స్థాన విలువల మధ్య భేదాన్ని కనుక్కోండి అంటున్నాడు. ఇక్కడ 1s ప్లస్ లో ఒకటి 8, 100 ప్లస్ లో ఒక 8 ఉంది కాబట్టి 1s ప్లస్ లో ఉన్న 8 వాల్యూ వచ్చేసి 8 అవుతుంది. 100 ప్లస్ 8 వాల్యూ వచ్చేసి 800 అవుతుంది కాబట్టి 800 మైనస్ 8 వేసుకుంటే 792 డిఫరెన్స్ అవుతుంది. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి. మ్యాచ్ ద ఫాలోయింగ్ అకార్డింగ్ టు ద ప్లేస్ వాల్యూ అన్నాడు. అంటే కింది వాటిని స్థాన విలువ ఆధారంగా జతపరచండి అని అంటున్నారు. ఇక్కడ నెంబర్ చూడండి 10,001 ఇచ్చున్నాడు. ఇక్కడ 10s ప్లేస్ లో 0 ఉంది కాబట్టి 0 తో మ్యాచ్ చేయండి. నెక్స్ట్ 20,004 అని ఇచ్చున్నాడు. 1s ప్లేస్ లో 4 ఉంది కాబట్టి 4 తో మ్యాచ్ చేయండి. నెక్స్ట్ 25,607 అని ఇచ్చున్నాడు. ఇక్కడ 20,000 తో మ్యాచ్ చేయండి. నెక్స్ట్ 50,200 అని ఇచ్చున్నాడు. ఇక్కడ 100 లో 2 ఉంది కాబట్టి 200 తో మ్యాచ్ చేయండి. నెక్స్ట్ 94,006 అని ఇచ్చున్నాడు. ఇక్కడ 4 వచ్చేసి 1000 ప్లస్ లో ఉంది కాబట్టి 4,000 తో మ్యాచ్ చేయండి. నెక్స్ట్ 4,000 వచ్చేసి
ప్లేస్ వచ్చేసి 1000 ప్లస్ కాబట్టి ఈ 4000 వచ్చేసి 1000 ప్లస్ తో మ్యాచ్ చేయండి. నెక్స్ట్ 0 అనేది 10 ప్లస్ తో మ్యాచ్ చేయండి. నెక్స్ట్ 20,000 అనేది 10,000 తో మ్యాచ్ చేయండి. 4 అనేది 1s తో మ్యాచ్ చేయండి. 200 అనేది 100s తో మ్యాచ్ చేయండి. నెక్స్ట్ వర్క్షీట్ 5 సబ్ టాపిక్ ప్లేస్ అండ్ ఫేస్ వాల్యూ గురించి ఇచ్చున్నాడు. క్వశ్చన్ నెంబర్ 1 చూడండి. రైట్ ద ప్లేస్ వాల్యూ అండ్ ఫేస్ వాల్యూ ఆఫ్ ద ఫాలోయింగ్ అండర్లైన్ డిజిట్స్ అన్నాడు. అంటే కింద గీత గీసిన అంకెలకు స్థానము, స్థాన విలువ, సహజ విలువ కనుక్కోమంటున్నాడు. కాబట్టి ఇక్కడ ఎగ్జాంపుల్ గా ఫస్ట్ చూడండి 17,589 అని ఇచ్చినాడు. 8 కి అండర్లైన్ చేసి ఉన్నారు కాబట్టి ప్లేస్ వచ్చేసి 10s అవుతుంది. ప్లేస్ వాల్యూ వచ్చేసి 80 అవుతుంది. ఫేస్ వాల్యూ వచ్చేసి 8 అవుతుంది. అదే విధంగా సెకండ్ చూడండి 35,756 అని ఇచ్చున్నాడు. ప్లేస్ వచ్చేసి 1000s అని రాయండి. ప్లేస్ వాల్యూ వచ్చేసి 5,000 అని రాయండి. ఫేస్ వాల్యూ వచ్చేసి 5 అని రాయండి. నెక్స్ట్ థర్డ్ చూడండి 43,250 అని ఇచ్చున్నాడు. 4 కి అండర్లైన్ చేసి ఉన్నారు కాబట్టి 4 యొక్క ప్లేస్ వచ్చేసి 10,000 అని రాయండి. ప్లేస్ వాల్యూ వచ్చేసి 40,000 అని రాయండి. ఫేస్ వాల్యూ వచ్చేసి 4 అని రాయండి. నెక్స్ట్ 4 చూడండి 80,096 అని ఇచ్చున్నాడు. ఇక్కడ 0 గా అండర్లైన్ చేసి ఉన్నాడు. ప్లేస్ వచ్చేసి 100 అని రాయండి. ప్లేస్ వాల్యూ వచ్చేసి 0 అని రాయండి. ఫేస్ వాల్యూ వచ్చేసి 0 అని రాయండి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద ప్లేస్ వాల్యూ అండ్ ఫేస్ వాల్యూ ఆఫ్ 4 ఇన్ 35,485 అని ఇచ్చున్నాడు. అంటే 35,485లోని 4 యొక్క స్థాన విలువ మరియు సహజ విలువను కనుక్కోండి అంటున్నాడు. 4 యొక్క ప్లేస్ వచ్చేసి 400 అవుతుంది. 4 యొక్క ఫేస్ వాల్యూ వచ్చేసి 4 అవుతుంది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ప్లేస్ వాల్యూ అండ్ ఫేస్ వాల్యూ ఆఫ్ 5 ఇన్ 75,246 అని ఇచ్చున్నాడు. అంటే 75,246లోని 5 యొక్క స్థాన విలువ మరియు సహజ విలువల భేదం కనుక్కోండి అన్నారు. ఇక్కడ 5 అనేది 1000 ప్లేస్ లో ఉంది కాబట్టి ప్లేస్ వాల్యూ వచ్చేసి 5,000 అవుతుంది. ఫేస్ వాల్యూ వచ్చేసి 5 అవుతుంది. డిఫరెన్స్ వచ్చేసి 4,995 అవుతుంది. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి. శీర్షిక మేక్స్ ద స్మాలెస్ట్ పాసిబుల్ 4-digit నెంబర్ బై యూజింగ్ ఈచ్ ఆఫ్ ద నెంబర్ కార్డ్స్ బిలో ఎగ్జాక్ట్లీ వన్స్. వాట్ ఈస్ ద నెంబర్ అన్నారు. అంటే శీర్షిక కింద ఇవ్వబడిన అంకెల కార్డులలో ఒక కార్డును ఒకసారి ఉపయోగించి 4 అంకెల మిక్కిలి చిన్న సంఖ్యను తయారు చేసిందంట. ఆ చిన్న సంఖ్య ఏమిటి అంటున్నాడు. ఇక్కడ 4920 అని ఇచ్చున్నాడు. ఈ 4 అంకెలతో అతి చిన్న సంఖ్య వచ్చేసి ఈ 4 digits తో ఏర్పడే చిన్న సంఖ్య వచ్చేసి 2049 అని రాయండి. వాట్ ఈస్ ద ప్లేస్ వాల్యూ ఆఫ్ ద డిజిట్ 2 ఇన్ ద నెంబర్. ఆ సంఖ్యలో 2 యొక్క స్థాన విలువ ఎంత అంటున్నాడు కాబట్టి 2 యొక్క స్థాన విలువ వచ్చేసి 2000 అని రాయండి. నెక్స్ట్ వర్క్షీట్ 6 సబ్ టాపిక్ ఎక్స్ప్లెయినెడ్ ఫామ్ అని ఇచ్చున్నాడు. క్వశ్చన్ నెంబర్ 1 చూడండి. రైట్ ద ఎక్స్ప్లెయినెడ్ ఫామ్ ఫర్ ద ఫాలోయింగ్ నెంబర్స్ అని ఇచ్చున్నాడు. ఇక్కడ ఏ చూడండి 23,567 ఇచ్చున్నాడు. ఎక్స్ప్లెయినెడ్ ఫామ్ లో రాస్తే 20,000 ప్లస్ 3,000 ప్లస్ 500 ప్లస్ 60 ప్లస్ 7 అని రాయండి. నెక్స్ట్ బి చూడండి 65,047 అని ఇచ్చున్నాడు. ఎక్స్ప్లెయినెడ్ ఫామ్ వచ్చేసి 60,000 ప్లస్ 5,000 ప్లస్ 0 ప్లస్ 40 ప్లస్ 7 అని రాయండి. నెక్స్ట్ సి చూడండి 99,999 అని ఇచ్చున్నాడు. ఎక్స్ప్లెయిన్ ఫామ్ వచ్చేసి 90,000 ప్లస్ 9,000 ప్లస్ 900 ప్లస్ 90 ప్లస్ 9 అని రాయండి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. రైట్ ద ఎక్స్ప్లెయినెడ్ ఫామ్ ఫర్ ద ఫాలోయింగ్ నెంబర్స్ అన్నాడు. ఈ క్వశ్చన్ నెంబర్ 1 చూడండి 24,658 అని ఇచ్చున్నాడు. ఎక్స్ప్లెయినెడ్ ఫామ్ లో 20,000 ప్లస్ 4,000 ప్లస్ 600 ప్లస్ 50 అని రాయండి. నెక్స్ట్ సెకండ్ చూడండి 96,487 అని ఇచ్చున్నాడు. దీని ఎక్స్ప్లెయినెడ్ ఫామ్ వచ్చేసి 90,000 ప్లస్ 6,000 ప్లస్ 400 ప్లస్ 80 ప్లస్ 7 అని రాయండి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. రైట్ ద ఎక్స్ప్లెయినెడ్ ఫామ్ టు ద నెంబర్ రీప్రజెంట్ బై యారో కార్డ్స్ అండ్ టోకెన్స్ బిలో అన్నాడు. అంటే కింది బాణం కార్డులు మరియు టోకెన్లు సూచించే సంఖ్యలను విస్తరణ రూపం రాయండి అంటున్నాడు. ఇక్కడ 10,003 ఉన్నాయి కాబట్టి 38,000 ప్లస్ 1,006 ఉన్నాయి కాబట్టి 6,000 ప్లస్ 100s 4 ఉన్నాయి
కాబట్టి 400 ప్లస్ 10s 5 ఉన్నాయి కాబట్టి 50 ప్లస్ 1 అని రాయండి. నెక్స్ట్ బి చూడండి. ఎక్స్పెండ్ ఫామ్ వచ్చేసి 10,003 ఉన్నాయి కాబట్టి 30,000 ప్లస్ 1000s 4 ఉన్నాయి కాబట్టి 4,000 ప్లస్ 100s 2 ఉన్నాయి కాబట్టి 200 ప్లస్ 10s 1s ఉన్నాయి కాబట్టి 10 ప్లస్ 1s 4 ఉన్నాయి కాబట్టి 4 అని రాయండి. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి. రాజు శాలరీ ఫర్ ఏ మంత్ ఈజ్ 75,895. రైట్ ద నెంబర్ ఇన్ ఎక్స్పెండ్ ఫామ్ అన్నాడు. అంటే రాజు యొక్క జీతం 75,895 అయితే ఎక్స్పెండ్ ఫామ్ లో రాయమంటున్నాడు కాబట్టి 70,000 ప్లస్ 5,000 ప్లస్ 800 ప్లస్ 90 ప్లస్ 5 అని రాయండి. నెక్స్ట్ వర్క్ షీట్ 7 సబ్ టాపిక్ షార్ట్ ఫామ్ అని ఇచ్చున్నాడు. క్వశ్చన్ నెంబర్ 1 చూడండి. రైట్ ద షార్ట్ ఫామ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ అని ఇచ్చున్నాడు. అంటే ఇక్కడ ఇచ్చిన ఎక్స్పెండ్ ఫామ్ ని షార్ట్ ఫామ్ లో రాయమన్నారు. ఇక్కడ చూడండి 30,000 ప్లస్ 8,000 ప్లస్ 600 ప్లస్ 40 ప్లస్ 1 అని ఇచ్చున్నాడు. షార్ట్ ఫామ్ లో 38,641 అని రాయండి. నెక్స్ట్ 60,000 ప్లస్ 600 ప్లస్ 60 ప్లస్ 6 అని ఇచ్చున్నాడు. ఇక్కడ 60,666 అని రాయండి. నెక్స్ట్ 70,000 ప్లస్ 8,000 ప్లస్ 3 అని ఇచ్చున్నాడు. షార్ట్ ఫామ్ లో 78,003 అని రాయండి. నెక్స్ట్ 10,000 ప్లస్ 10 అని ఇచ్చున్నాడు. షార్ట్ ఫామ్ లో 10,010 అని రాయండి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. రైట్ ద షార్ట్ ఫామ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ అని ఇచ్చున్నాడు. ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 1 చూడండి. 10,000 ప్లస్ 6,000 ప్లస్ 300 ప్లస్ 7 10s ప్లస్ 2 1s ఇచ్చున్నాడు. ఇక్కడ షార్ట్ ఫామ్ లో 86,372 అని రాయండి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. 10,000 ప్లస్ 800 ప్లస్ 9 1s ఇచ్చున్నాడు. షార్ట్ ఫామ్ లో 60,809 అని రాయండి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. రైట్ ద మిస్సింగ్ నెంబర్ ఇన్ ద ఫాలోయింగ్ ద బ్లాంక్స్ అన్నాడు. ఇక్కడ ఏ చూడండి. 50,000 ప్లస్ డాష్ ప్లస్ 90 ప్లస్ 8 ఇచ్చినాడు. ఇక్కడ ఈజ్వల్ ఇచ్చి 59,098 ఇచ్చినాడు. ఇక్కడ మనకు 1000 ప్లస్ 9 ఉంది కాబట్టి ఇక్కడ డాష్ లో 9,000 అని రాయండి. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి. కుసుమ రైట్ ద షార్ట్ ఫామ్ 60,000 ప్లస్ 800 ప్లస్ 40 ప్లస్ 5 యాజ్ 6,845. కుసుమ 60,000 ప్లస్ 800 ప్లస్ 40 ప్లస్ 5 యొక్క సంక్షిప్త రూపాన్ని 6,840గా రాసింది. ఇట్ ఈస్ ఏ కరెక్ట్ ఆన్సర్ అని అంటున్నాడు. ఇక్కడ ఇచ్చిన సంఖ్య 60,845 కాబట్టి ఇక్కడ రాసింది 6,845 కాబట్టి నో అని రాయండి. వై అన్నాడు. ఎందుకంటే ఇక్కడ ఇచ్చిన సంఖ్య 60,845 కాబట్టి అని రాయండి. ఇఫ్ నాట్ కరెక్ట్ ఇట్ అన్నాడు. అయితే ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 60,845 అని రాయండి. నెక్స్ట్ వర్క్షీట్ 8 సబ్ టాపిక్ కంపారిజన్ ఆఫ్ నెంబర్స్ అని ఇచ్చున్నాడు. క్వశ్చన్ నెంబర్ 1 చూడండి. పుట్ ద కరెక్ట్ సింబల్ గ్రేటర్ దాన్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ ఇన్ ద ప్లేస్ గివెన్ అన్నాడు. క్వశ్చన్ నెంబర్ 1 చూడండి. 35,458 35,548 అని ఇచ్చున్నాడు. ఇక్కడ 35,548 పెద్ద సంఖ్య కాబట్టి లెస్ దాన్ రాయండి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. 78,949 78,948 ఇచ్చున్నాడు. ఇక్కడ 78,949 పెద్ద సంఖ్య కాబట్టి గ్రేటర్ దాన్ రాయండి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. 84,508 83,607 అని ఇచ్చున్నాడు. ఇక్కడ 84,508 పెద్ద సంఖ్య కాబట్టి గ్రేటర్ దాన్ అని రాయండి. నెక్స్ట్ ఫోర్త్ చూడండి. 41,764 41,467 ఇచ్చున్నాడు. ఇక్కడ 41,764 పెద్ద సంఖ్య కాబట్టి గ్రేటర్ దాన్ రాయండి. నెక్స్ట్ ఫిఫ్త్ చూడండి. 33,133 31,133 అని ఇచ్చున్నాడు. రెండు సమానమే కాబట్టి ఈక్వల్ రాయండి. నెక్స్ట్ సిక్స్త్ చూడండి. 26,485 26,485 అని ఇచ్చున్నాడు. రెండు ఈక్వల్ కాబట్టి ఈక్వల్ అని రాయండి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. పుట్ ద కరెక్ట్ సింబల్ లెస్ దాన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ ఇన్ ద ప్లేస్ గివెన్ అన్నాడు. క్వశ్చన్ నెంబర్ 1 చూడండి. 23,400 అని ఇచ్చున్నాడు. ఇక్కడ 12,876 అని ఇచ్చున్నాడు. ఇక్కడ 23,400 పెద్దది కాబట్టి గ్రేటర్ దాన్ రాయండి. సెకండ్ చూడండి. 48,600
604 అని ఇచ్చున్నాడు. 48,630 అని ఇచ్చున్నాడు. ఇక్కడ 48,630 పెద్ద సంఖ్య కాబట్టి లెస్ దాన్ అని రాయండి. నెక్స్ట్ థర్డ్ చూడండి. 7 10,000 5,000 400 8 10s 6 ones అని ఇచ్చున్నాడు. ఇటు సైడ్ 7 10,000 800 9 10s 6 ones అని ఇచ్చున్నాడు కాబట్టి గ్రేటర్ దాన్ అని రాయండి. నెక్స్ట్ 4 చూడండి. 9 ones 4 10s 3 10,000 700s 8,000 ఇచ్చున్నాడు. ఇటు పక్క వచ్చేసి 3 10,000 9 ones 3 10s 4 10s 8,000 700s అని ఇచ్చున్నాడు. రెండు సమానమే కాబట్టి ఈక్వల్ అని రాయండి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. On the basis of given upcast, state which of the following option that true. అంటే ఇచ్చిన పూసల చట్టం ఆధారంగా కింది ఎంపిక ఏది నిజమైందని చెప్పమంటున్నాడు. మనం మొదటి పిక్చర్ ని గమనిస్తే 84,251 అవుతుంది. సెకండ్ పిక్చర్ గమనిస్తే 93,529 అవుతుంది. ఇక్కడ P కన్నా Q పెద్ద సంఖ్య కాబట్టి P లెస్ దాన్ Q ఆప్షన్ ఏ అని రాయండి. నెక్స్ట్ వర్క్షీట్ 9 సబ్ టాపిక్ ద స్మాలెస్ట్ లార్జెస్ట్ నెంబర్ గురించి ఇచ్చున్నాడు. క్వశ్చన్ నెంబర్ 1 చూడండి. కంప్లీట్ ద ఫాలోయింగ్ ద టేబుల్ యూజింగ్ ద డిజిట్ వితౌట్ ద రిపీటింగ్ అన్నాడు. ఇక్కడ చూడండి సీరియల్ నెంబర్, డిజిట్స్, లార్జెస్ట్ 4 డిజిట్ నెంబర్, స్మాలెస్ట్ 4 డిజిట్ నెంబర్స్ గురించి ఇచ్చున్నాడు. అంటే ఇక్కడ ఇచ్చిన సంఖ్యలను అతి పెద్ద సంఖ్య, అతి చిన్న సంఖ్య రాయమన్నాడు కాబట్టి ఫస్ట్ క్వశ్చన్ చూడండి. 1 2 3 4 అని ఇచ్చున్నాడు. లార్జెస్ట్ నెంబర్ వచ్చేసి 4,321 అని రాయండి. స్మాలెస్ట్ నెంబర్ వచ్చేసి 1,234 అని రాయండి. నెక్స్ట్ సెకండ్ చూడండి. 5701 అని ఇచ్చున్నాడు. లార్జెస్ట్ నెంబర్ వచ్చేసి 7,510 అని రాయండి. స్మాలెస్ట్ నెంబర్ వచ్చేసి 1,057 అని రాయండి. నెక్స్ట్ థర్డ్ చూడండి. 6538 అని ఇచ్చున్నాడు. లార్జెస్ట్ నెంబర్ వచ్చేసి 8,653 అని రాయండి. స్మాలెస్ట్ నెంబర్ వచ్చేసి 3,568 అని రాయండి. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి. 9127 అని ఇచ్చున్నాడు. లార్జెస్ట్ నెంబర్ వచ్చేసి 9,721 అని రాయండి. స్మాలెస్ట్ నెంబర్ వచ్చేసి 1,279 అని రాయండి. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి. 7501 అని ఇచ్చున్నాడు. 7,510 అని రాయండి. స్మాలెస్ట్ నెంబర్ వచ్చేసి 1,057 అని రాయండి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. రైట్ ద గ్రేటెస్ట్ అండ్ ద స్మాలెస్ట్ 5 డిజిట్ నెంబర్ విత్ ఫాలోయింగ్ డిజిట్స్ అన్నాడు. కింది అంకెల్లో 5 అంకెల చిన్న సంఖ్య మరియు పెద్ద సంఖ్య రాయన్నాడు. ఇక్కడ 80631 అని ఇచ్చున్నాడు. లార్జెస్ట్ నెంబర్ వచ్చేసి 86,310 అని రాయండి. స్మాలెస్ట్ నెంబర్ వచ్చేసి 10,368 అని రాయండి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. సుకన్య పర్చేస్ ఫర్నిచర్ ఫర్ హెర్ న్యూ హౌస్. ద కాస్ట్ ఆఫ్ ద ఫర్నిచర్ ఈస్ గివెన్ బిలో. అబ్జర్వ్ ద కాస్ట్ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ ద క్వశ్చన్ అన్నాడు. అంటే సుకన్య తన కొత్త ఇంటి కోసం గృహోపకరణాలు కొనిందంట. వాటి ధరలు ఇచ్చున్నారు. కింది క్వశ్చన్స్ ని వాటి ఆధారంగా రాయమన్నారు కాబట్టి క్వశ్చన్ నెంబర్ 1 చూడండి. విచ్ ఆఫ్ ద హైయెస్ట్ ప్రైస్ హౌ మచ్ అన్నాడు. ఏ వస్తువు ఎక్కువ ఖరీదు అన్నాడు. ఇక్కడ ఇచ్చిన అమౌంట్ లో ఖరీదైన వస్తువు టీవీ కాబట్టి టీవీ అని రాయండి. హౌ మచ్ అంటే 65,365 అని రాయండి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. విచ్ హాస్ ద లీస్ట్ ప్రైస్ హౌ మచ్ అన్నాడు. ఇక్కడ ఇచ్చిన వాటిలో తక్కువ ధర వచ్చేసి వాషింగ్ మిషన్ అని రాయండి. కాస్ట్ వచ్చేసి 28,350 అని రాయండి. నెక్స్ట్ వర్క్షీట్ 10 సబ్ టాపిక్ అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్ గురించి ఇచ్చున్నాడు. క్వశ్చన్ నెంబర్ 1 చూడండి. అరేంజ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ ద అసెండింగ్ ఆర్డర్ అన్నాడు. అంటే ఆరోహణ క్రమంలో రాయమంటున్నాడు కాబట్టి ఏ చూడండి. 20,471 24,547 36,147 45,367 అని రాయండి. నెక్స్ట్ బి చూడండి. 27,918 54,355 82,123 82,978 అని రాయండి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. అరేంజ్ ద ఫాలోయింగ్ నెంబర్ డిసెండింగ్ ఆర్డర్ అన్నాడు. అంటే అవరోహణ క్రమంలో రాయమంటున్నాడు. అంటే పెద్ద సంఖ్య నుంచి చిన్న సంఖ్య రాయాలి కాబట్టి 65,338 53,650 22,467 10,458 అని రాయండి. నెక్స్ట్ బి చూడండి. 85,292 85,211 83,411 83,400 రాయండి.
రాయండి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. రైట్ ద ఫాలోయింగ్ నెంబర్ ఇన్ అసెండింగ్ ఆర్డర్ అన్నాడు. ఇక్కడ అప్కాస్ ఇచ్చున్నాడు, వాటిని ఆరోహణ క్రమంలో రాయమంటున్నాడు కాబట్టి ఇక్కడ ఫస్ట్ PQRS ఇచ్చున్నాడు. P ని మనం గమనిస్తే 84,251 అవుతుంది. Q ని మనం గమనిస్తే 99,999 అవుతుంది. R ని మనం గమనిస్తే 93,529 అవుతుంది. S ని మనం గమనిస్తే 33,332 అవుతుంది. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి S less than P less than R less than Q అవుతుంది. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి. ద ఇన్కమ్ ఆఫ్ ద సినిమా థియేటర్ 4 షోస్ ఇన్ ద ఫాలో అన్నాడు. అంటే ఒక సినిమాలో యొక్క 4 ఆటల ఆదాయాలు ఇచ్చున్నాడు. వాటిని ఆరోహణ అవరోహణ క్రమంలో రాయమన్నాడు కాబట్టి అసెండింగ్ ఆర్డర్ వచ్చేసి 39,470, 48,750, 58,540, 66,290 అని రాయండి. డిసెండింగ్ ఆర్డర్ వచ్చేసి 66,290, 58,540, 48,750, 39,470 అని రాయండి. నెక్స్ట్ వర్క్షీట్ 11 సబ్ టాపిక్ ప్రిడిసెసర్ అండ్ సెసిసర్ గురించి ఇచ్చున్నాడు. అంటే ముందు సంఖ్య తర్వాత సంఖ్య ఇచ్చున్నాడు. క్వశ్చన్ నెంబర్ 1 చూడండి. కంప్లీట్ ద ఫాలోయింగ్ ద టేబుల్ అన్నాడు. ఇక్కడ నెంబర్ వచ్చేసి 15,879 ఇచ్చున్నాడు. ముందు సంఖ్య వచ్చేసి 15,878 అని రాయండి. తర్వాత సంఖ్య 15,880 అని రాయండి. నెక్స్ట్ 35,999 ఇచ్చున్నాడు. ముందు సంఖ్య వచ్చేసి 35,998, తర్వాత సంఖ్య వచ్చేసి 36,000 అని రాయండి. నెక్స్ట్ 69,000 ఇచ్చున్నాడు. ముందు సంఖ్య వచ్చేసి 68,999, తర్వాత సంఖ్య వచ్చేసి 69,001 అని రాయండి. నెక్స్ట్ 80,000 నేను ఇచ్చున్నాడు. ముందు సంఖ్య వచ్చేసి 79,999 అని రాయండి. తర్వాత సంఖ్య వచ్చేసి 80,001 అని రాయండి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద ప్రొడ్యూసర్ ఆఫ్ స్మాలెస్ట్ 5 డిజిట్ నెంబర్ అన్నాడు. అంటే 5 అంకెల మిక్కిలి చిన్న సంఖ్యకు ముందు సంఖ్య ఏది అన్నాడు. 5 అంకెల మిక్కిలి చిన్న సంఖ్య 10,000 కాబట్టి మనకు ముందు సంఖ్య కాబట్టి అడిగింది 10,000 - 1 అని రాసుకుంటే 9,999 అవుతుంది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. ద రోల్ నంబర్ ఆఫ్ రజని ఇన్ ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఈజ్ 40,000. Write the roll number of student sitting the behind అండ్ ఇన్ ఫ్రంట్ ద హెయిర్ అన్నాడు. అంటే ఒక పరీక్షలో రజని యొక్క రోల్ నెంబర్ 40 అయితే ఆమె ముందు మరి వెనక కూర్చున్న విద్యార్థుల రోల్ నెంబర్ రాయనంటున్నాడు. అంటే 40 ముందు సంఖ్య వచ్చేసి 39,999 అని రాయండి. తర్వాత సంఖ్య వచ్చేసి 40,001 అని రాయండి. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి. ఏ ఇస్ ద ప్రొడ్యూసర్ ఆఫ్ 1,001 అండ్ బి ఇస్ ద సక్సెసర్ ఆఫ్ 9,999. వాట్ ఈస్ ద వాల్యూ ఏ ప్లస్ బి అని ఇచ్చినాడు. అంటే 1కి ముందు సంఖ్య 1000 అవుతుంది. 9,999 యొక్క తర్వాత సంఖ్య 10,000 అవుతుంది కాబట్టి ఏ ప్లస్ బి వేసుకుంటే 11,000 అవుతుంది. నెక్స్ట్ వర్క్షీట్ 12 సబ్ టాపిక్ రోమన్ నెంబర్స్ అని ఇచ్చున్నాడు. క్వశ్చన్ నెంబర్ 1 చూడండి. రైట్ ద హిందూ అరబిక్ నెంబర్ ఫర్ రోమన్ నెంబర్ గివెన్ బ్లో అని ఇచ్చినాడు. ఏ చూడండి రోమన్ నెంబర్ 7 ఇచ్చినాడు కాబట్టి 7 రాయండి. నెక్స్ట్ బి వచ్చేసి 14 రాయండి. నెక్స్ట్ సి వచ్చేసి 29 అని రాయండి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. రైట్ ద రోమన్ నెంబర్స్ ఫర్ హిందూ అరబిక్ నెంబర్స్ అన్నాడు. అంటే కింది ఇచ్చిన సంఖ్యలకు రోమన్ నెంబర్స్ ని రాయమన్నాడు కాబట్టి ఏ 15 కాబట్టి XV అని రాయండి. నెక్స్ట్ బి 14 కాబట్టి XIV అని రాయండి. నెక్స్ట్ సి 27 కాబట్టి XXVII అని రాయండి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. రైట్ ద రోమన్ నెంబర్స్ టు ద హిందూ అరబిక్ నెంబర్స్ అండ్ వైస్ వెర్సా ఇన్ ద బ్లాంక్ గివెన్ బ్లో అని ఇచ్చున్నాడు. అంటే ఇక్కడ కొన్ని గేమ్స్ గురించి ఇచ్చున్నాడు. ఆ గేమ్స్ ని ఆడే సంఖ్యని ఇచ్చున్నాడు. రోమను హిందూ అరబిక్ లో రాయమన్నాడు కాబట్టి క్వశ్చన్ నెంబర్ 1 చూడండి. హాకీ వచ్చేసి రోమన్ నెంబర్ లో 11 ఇచ్చున్నాడు కాబట్టి హిందూ అరబిక్ లో 11 అని రాయండి. కబడ్డీ వచ్చేసి 7 అని ఇచ్చున్నాడు కాబట్టి రోమన్ నెంబర్ లో 7 అని రాయండి. నెక్స్ట్ బాస్కెట్ బాల్ వచ్చేసి రోమన్ నెంబర్ లో 5 ఇచ్చున్నాడు కాబట్టి హిందూ అరబిక్ లో 5 అని రాయండి. నెక్స్ట్ పోలో వచ్చేసి 4 ఇచ్చున్నాడు కాబట్టి ఇక్కడ రోమన్ నెంబర్ లో IV అని రాయండి. నెక్స్ట్ 5 వచ్చేసి రబ్బీ అని ఇచ్చున్నాడు. ఇక్కడ రోమన్ నెంబర్ లో 13 ఇచ్చున్నాడు కాబట్టి 13 అని రాయండి. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి రైట్ ద రోమన్ నెంబర్స్ ఇన్ ద అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్స్ అన్నాడు. అంటే ఆరోహణ అవరోహణ క్రమంలో రాయమన్నాడు. అసెండింగ్ ఆర్డర్ లో వచ్చేసి 4, 8, 9, 10, 12 అని రాయండి. డిసెండింగ్ ఆర్డర్ లో వచ్చేసి 12, 10, 9, 8,
4 అని రాయండి. నెక్స్ట్ వర్క్షీట్ 13 సబ్ టాపిక్ అసిస్ట్మెంట్ గురించి ఇచ్చున్నాడు. క్వశ్చన్ నెంబర్ 1 చూడండి. రైట్ ద కరెక్ట్ నెంబర్ ఇన్ ద బ్లాంక్స్ అన్నాడు. ఇక్కడ 80,000 ప్లస్ డాష్ ప్లస్ 900 ప్లస్ 40 ప్లస్ 7 ఇచ్చున్నాడు. ఇక్కడ 86,9-7 ఇచ్చున్నాడు. అంటే ఇక్కడ 10 ప్లేస్ లో డాష్ ఇచ్చున్నాడు కాబట్టి ఇక్కడ 1000 ప్లేస్ లో డాష్ ఇచ్చున్నాడు కాబట్టి ఇక్కడ 6 ఉంది కాబట్టి 6,000 అని రాయండి. నెక్స్ట్ ఇక్కడ 10 ప్లేస్ లో 4 అని రాయండి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. ద నెంబర్ ఆఫ్ విజిట్ ఎగ్జిబిషన్ ఇన్ 5 days ఆర్ 13,980, 23,457, 32,587, 54,328, 28,491. Represent arrange the numbers in the ascending order అన్నాడు. అంటే ఇక్కడ ఇచ్చిన సంఖ్యలను ఆరోహణ క్రమంలో అంటే తక్కువ సంఖ్య నుంచి ఎక్కువ సంఖ్యలో రాయమంటున్నాడు కాబట్టి 13,980, 23,457, 28,491, 32,587, 54,328 అని రాయండి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. ఫిల్లింగ్ ద బ్లాంక్స్ అని ఇచ్చున్నాడు. ఇక్కడ మనము 65,390 అని ఇచ్చున్నాడు. ఇక్కడ మనం గమనిస్తే ఇన్ వర్డ్స్ లో రాయమన్నాడు కాబట్టి 65,390 అని రాయండి. నెక్స్ట్ ఎక్స్టెండ్ ఫామ్ లో రాయమన్నాడు కాబట్టి 60,000 ప్లస్ 5,000 ప్లస్ 300 ప్లస్ 90 అని రాయండి. నెక్స్ట్ ససిసర్ అంటే తర్వాత సంఖ్య గురించి రాయమన్నాడు కాబట్టి 65,391 అని రాయండి. నెక్స్ట్ ఫేస్ వాల్యూ ఆఫ్ 6 అన్నాడు. 6 యొక్క ఫేస్ వాల్యూ వచ్చేసి 6 అని రాయండి. నెక్స్ట్ ప్లేస్ వాల్యూ ఆఫ్ 5 అన్నాడు. 5 యొక్క ప్లేస్ వాల్యూ వచ్చేసి 5,000 అని రాయండి. ప్రొడ్యూసర్ అని ఇచ్చున్నాడు అంటే ముందు సంఖ్య కాబట్టి 65,389 అని రాయండి. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి. యూజింగ్ ద గివెన్ డిజిట్స్ ఫ్రమ్ ద నెంబర్ బిట్వీన్ 5,000 and 6,000 ద డిజిట్ ఇన్ ద టెన్స్ ప్లస్ మోస్ట్ బి 8 విచ్ నెంబర్ ఇస్ కరెక్ట్ అన్నాడు. అంటే ఇక్కడ ఇచ్చిన అంకెలు ఉపయోగించి 5,000 నుండి 6,000 మధ్య ఉన్న సంఖ్యను ఏర్పరిచి పదుల స్థానంలో 8 ఉండాలి. ఆ సంఖ్య ఏది అంటున్నాడు కాబట్టి మనం ఇక్కడ పరిశీలిస్తే టెన్స్ ప్లేస్ లో 6 ఉంది. ఆప్షన్ ఏ 5,682 కాబట్టి ఏ అని రాయండి. ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి. అబ్జర్వ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ దేర్ ఆర్ ద కాల్డ్ పాలిథ్రోమ్ నెంబర్స్. రైట్ సమ్ మోర్ పాలిథ్రోమ్ నెంబర్స్ ఇన్ దే వే. అంటే కింది సంఖ్యలు పరిశీలించి ద్విముఖ సంఖ్యలు మరికొన్ని రాయమని అంటున్నాడు కాబట్టి ఇక్కడ 121, 262, 353 అని ఇచ్చున్నాడు. నెక్స్ట్ 464, 575, 636 అని రాయండి. నెక్స్ట్ 1,221, 1,331, 2,332 అని ఇచ్చున్నాడు. నెక్స్ట్ 3,443, 5,665, 7,337 అని రాయండి. నెక్స్ట్ 12,321, 23,432, 34,543 అని ఇచ్చున్నాడు. నెక్స్ట్ 45,654, 56,665, 67,876 అని రాయండి. నెక్స్ట్ 6th క్వశ్చన్ చూడండి. ఐ ఆమ్ ఏ 5 digit నెంబర్. అంటే ఇక్కడ ఇచ్చింది 5 అంకెల సంఖ్య అని అంటున్నాడు. ఇక్కడ చూడండి హింట్స్ ఇచ్చున్నాడు. ద డిజిట్ ఇన్ మై 100 ప్లేస్ అండ్ 1's ప్లేస్ ఈజ్ 5. అంటే ఇక్కడ ఇచ్చిన 5 digits వచ్చేసి 100 ప్లేస్ లో 1's ప్లేస్ లో 5 ఉండాలంట. తర్వాత ద డిజిట్ ఇన్ మై 10's ప్లేస్ అండ్ 1000 ప్లేస్ ఈజ్ 6. అంటే 10 ప్లేస్ లో 1000 ప్లేస్ లో 6 ఉండాలంట. ఇఫ్ యూ రౌండ్ ఆఫ్ మీ టు నియరెస్ట్ 10,000 దెన్ ఐ విల్ బి 40,000. అంటే దగ్గర 10,000 స్థానాన్ని సవరించినట్లయితే 40,000 అవుతుంది అంటున్నాడు. అంటే 40,000 కన్నా తక్కువ కాబట్టి ఇక్కడ మనము 10,000 ప్లస్ 3 పెట్టుకుంటే నెక్స్ట్ 1,000 ప్లస్ 6 అని చెప్పిన్నాడు. 100 ప్లస్ లో 5 అన్నాడు. 10 ప్లస్ లో 6 అన్నాడు. 1 ప్లస్ 5 అన్నాడు కాబట్టి 36,565 అని రాయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే మా ఛానల్ ను లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియో 4th క్లాస్ వర్క్ బుక్ 2nd లెసన్ అడిషన్ తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.